మీరు సివిల్ ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. అదే విధంగా మీ ట్రాక్ రికార్డ్ చూస్తే వెరీ ఎక్సలెంట్. మీరు అదే లైన్ లో ఉంటే ఓ మంచి ఆర్కిటెక్టో లేదో బిల్డర్ అయ్యేవారు కదా. మరి ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా సొసైటీలో పనిచేసి సోషల్ ఆర్కిటెక్ట్ అవుదామని సార్. సోషియాలజీ ఆప్షన్ లో మీకు వచ్చిన మార్క్స్ చూస్తే సోషియాలజీలో డాక్టరేట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దానికి కారణం సమాజంలో ఉన్న అసమానతలను జీర్ణించుకుంటూ సోషియాలజీని చదివాను కనుక. రమణమూర్తి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీ నాన్నగారే కదా? అవును సార్. మీకు రిజర్వేషన్ ఉంది కదా, మరి దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? రిజర్వేషన్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ సొసైటీ. ఓకే మిస్ సంధ్య, యూ కెన్ గో. ఓకే సార్, థ్యాంక్ యూ. కమలా, వస్తున్నానండి. ఫ్యాక్టరీకి వెళ్తున్నా. ఈయనొకరు ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్తున్నాను అంటూ చెప్తారు. వెళ్ళొస్తానంటే సరిపోతుంది కదా. లంచ్కి వచ్చేటట్లయితే నేను ఫోన్ చేసి చెప్తా. అలాగేనండి. హాయ్ డాడీ. నువ్వేంట్రా మళ్ళీ కార్ పంచర్ అయిందా? లేదు డాడీ, మరి నా కార్ ఎక్కావేంటి? ఈ రోజు నుంచి నేను కూడా మీతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుందాం అనుకుంటున్నాను. అదేంట్రా, నీకు బెంగళూరులో ఐఏఎం సీట్ వచ్చింది కదా, అది చదవటం లైఫ్ అంబిషన్ అన్నావు. తీరా సీట్ వచ్చిన తర్వాత బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటానంటావేంటి? డాడీ, నేను వేరే ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వాలంటే ఎంబీఏ చేయాలి. నేను 2 years ఎంబీఏ చేసి టైం వేస్ట్ చేసుకునే దానికంటే మీతో పాటు ట్రావెల్ చేసి మెలకువలు నేర్చుకున్నాను అనుకోండి, 2 years అడ్వాన్స్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవచ్చు కదా. బానే ఉంది. ఓకే, నీ ఇష్టం. థ్యాంక్ యూ డాడీ. With all our teamwork and with your valuable suggestions, we are able to achieve our goal in the year 2013. But 2014 is going to be a very tough year and challenging year for us. So let us have a plan. Excuse me? Yes, please. Congratulations. We have won 300 crores tender, sir. That's a great news, man. What a great news. Wow. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. జాయింట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్.